డిసెంబర్ 9 ప్రత్యేకతతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నగరంలోని భగత్ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మధ్యాహ్నం 12:30 భిక్ష అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు యాగండ్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని అయ్యప్ప స్వాములకు 15 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈసారి కూడా భిక్ష అన్నదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అంజన్ కుమార్, అయ్యప్ప స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, ఆలయం కమిటీ ధర్మకర్తలు ఆనంద్ రెడ్డి, శ్రీనివాసు, కవిత, రాజేశ్వర్ శర్మ, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. స్వామి శరణం. ఈరోజు డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి మన భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు గత 15 సంవత్సరాల నుండి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప స్వాములకు భిక్ష, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు విరివిరిగా వారు చేపడుతూ సోనియా గాంధీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. అదే సందర్భంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వాములందరూ గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆహ్వానం మేరకు అధిక సంఖ్యలో అత్యధికంగా ఈరోజు పాల్గొని సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవ మంత్రి గారికి కూడా సంఘీభావం తెలుపుతూ అయ్యప్ప స్వాములందరూ ఇలా దీక్షా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్గా అయ్యప్ప స్వాముల తరఫున అందరి తరఫున సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వివిధ కార్యక్రమాలలో మరి వారు ఈరోజు గుర్తుపెట్టుకొని కరీంనగర్ అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది చాలా సంతోషదగ్గ విషయం. వారికి మేము అయ్యప్పలం ఎప్పుడూ తోడుగా ఉంటామని చెప్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. స్వామియే శరణమయ్య.